Hi everyone, welcome to my channel. ఈ వీడియోలో మనం SSC 2021 కి సంబంధించినటువంటి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ కి రిలేటెడ్ గా ఉన్న స్లిప్ టెస్ట్ నెంబర్ 13 కి సొల్యూషన్స్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. సొల్యూషన్స్ చూడబోయే ముందుగా హ్యావ్ ఎ లుక్ ఎట్ ది క్వశ్చన్ పేపర్. సో యాజ్ యూజువల్ యూ హ్యావ్ 3 1 mark questions, then 3 questions each for 2 marks. తర్వాత మీకు 4 marks సంబంధించినటువంటి 2 questions ఉన్నాయి. And in the end you have one 8 mark question which is construction of tangents. Tangents యొక్క కన్స్ట్రక్షన్ అనేది మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కంపల్సరీ క్వశ్చన్. సో మనకి 2 మోడల్స్ ఉన్నాయి దాంట్లో యాక్చువల్ గా. ఆ 2 మోడల్స్ ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవి 2 కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్ లో కంపల్సరీగా మీరు గ్యారంటీగా టాంజెంట్స్ యొక్క కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా చేయగలరు. ఓకే, నౌ లెట్ us move on to question number 1. We can draw dash tangents to a given circle. అంటే ఒక సర్కిల్ కి మనం ఎన్ని టాంజెంట్స్ గీయగలము, దట్ ఈస్ అ క్వశ్చన్. ఇక్కడ త్రూ అ పాయింట్ అని గానీ, లేకపోతే త్రూ అ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ అని గానీ, త్రూ అ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని గానీ అట్లా ఇవ్వలేదు. సో హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు అ గివెన్ సర్కిల్? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హావ్ టేకెన్ ఎ సర్కిల్ అండ్ లెట్ మీ డ్రా టాంజెంట్స్ టు దిస్ సర్కిల్. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా? సో దిస్ ఇస్ వన్ టాంజెంట్, దెన్ దిస్ ఇస్ ద అనదర్, ఇది ఒక టాంజెంట్, నౌ దిస్ ఇస్ అనదర్. ఇట్లా గీసుకుంటూ పోతే మీకు తెలుసు to a circle you can actually draw infinite number of tangents. So ఒక సర్కిల్ కి మనం infinite number of tangents డ్రా చేయొచ్చు. Let us move on to question number 2. The angle between a tangent to a circle and the radius drawn at the point of contact is dash. ఇది మనకు చాలా బాగా తెలుసు. ఒక టాంజెంట్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి గీసినటువంటి రేడియస్ కి మధ్యలో యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? It's actually 90 degrees. Now let us move on to the third question. If AP and AQ are the two tangents to a circle with center O, so that angle POQ is 110 degrees, then how much is angle PAQ? ఒకసారి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి పిక్చర్ డ్రా చేస్తే మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. Now consider this diagram where O is the center and A is the external point. AP and AQ are the two tangents. So ఇది P and this is Q. ఏమి ఇచ్చాడు మనకి? యాంగిల్ POQ అంటే ఈ మొత్తం యాంగిల్ you are given that this angle is equal to 110 degrees and I want angle PAQ. ఈ మొత్తం యాంగిల్ కావాలి. ఇట్స్ వెరీ సింపుల్. మనకు తెలుసు రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో 90 డిగ్రీస్ ఉంటాయి. సో దిస్ ఇస్ 90 అండ్ దిస్ ఇస్ 90. సో ఆ రెండు ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ పోయింది. ఇప్పుడు యాంగిల్ POQ ని అంటే ఈ యాంగిల్ ని ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. సో యాంగిల్ PAQ is actually 180 degrees minus 110 degrees which is equal to 70 degrees. So the answer is actually 70. It is B. Now let us move on to the next question which is for 2 marks. Construct a tangent to a circle at a given point when the center of the circle is known. ఇక్కడ మనకి ఏ మెజర్మెంట్స్ లేవు. ఒక సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ కి టాంజెంట్ కన్స్ట్రక్ట్ చేసి చూపించాలి మనం. ఓకే, లెట్ us do the construction part. Now let us draw a circle with radius of our choice. So I'd like to draw a circle here. ఇప్పుడు మనం ఈ సర్కిల్ కి ఏదైనా ఒక పాయింట్ తీసుకుని సర్కిల్ పైన ఆ పాయింట్ గుండా టాంజెంట్ డ్రా చేయాలి. O is center of the circle and I have taken a point P here. ఇప్పుడు P నుంచి నేను టాంజెంట్ కన్స్ట్రక్షన్ చేయాలి. దానికోసం ఏం చేయాలి అంటే you have to draw a straight line passing through these 2 points. So this is straight line passing through O and P. ఇప్పుడు ఈ OP ని జాయిన్ చేస్తూ వెళ్ళినటువంటి లైన్ కి P గుండా గనక మనం పెర్పెండిక్యులర్ లైన్ గీయగలిగితే దెన్ అదే మనకు కావాల్సినటువంటి టాంజెంట్ అవుతుంది. For that we have to make use of compass. So ఈ కంపాస్ ని మనం P దగ్గర పెట్టుకుని ఈక్వల్ రేడియస్ తో P కి రెండు వైపులా 2 ఆర్క్స్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి. This is one arc, ఈక్వల్ రేడియస్ ఉండాలి. Now this is the other arc. Take them as A and B. ఇప్పుడు AB లు రెండు సెంటర్ చేసుకుని ఈక్వల్ రేడియస్ తో ఈ OP కి రెండు వైపులా మనం ఆర్క్స్ కట్ చేయాలి. సో ఇప్పుడు B ని సెంటర్ చేసుకుని నేను ఆర్క్స్ డ్రా చేస్తున్నాను. రెండు వైపులా డ్రా చేయాలి మనం విత్ సేమ్ రేడియస్. నౌ మూవ్ ద కంపాస్ టు A, దెన్ విత్ ద సేమ్ రేడియస్, యాక్చువల్లీ నేను 4 cm తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ ద సేమ్ రేడియస్. డ్రా ఎన్ ఆర్క్ బిలో అండ్ అబౌవ్ విత్ ద సేమ్ రేడియస్. రేడియస్ చేంజ్ కాకూడదు. నౌ మార్క్ దీస్ 2 points as L and M. You can name as you wish. సో ఇప్పుడు L నుంచి M నుంచి వెళ్ళేలా కనుక మనం స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే
That will be our tangent. Let us draw the line. ఇదే మనకు కావాల్సినటువంటి tangent. So this is how you have to draw a tangent to any point on a circle. మనం ఏ పాయింట్ కైనా సర్కిల్ డ్రా చేయాలంటే ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మనకి 2 మార్క్స్ ఇచ్చారు. అందువల్ల మనం కన్స్ట్రక్షన్ చేసి విడిచిపెడితే చాలు, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏమీ రాయవలసిన అవసరం లేదు. Now let us move on to the next question. A tangent PQ at a point P of a circle of radius 5 cm meets a line through the center O at a point Q so that OQ is equal to 13 cm. Find the length of PQ. సో మనం టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోవాలి. మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చారు, అట్లాగే సెంటర్ నుంచి ఆ పాయింట్ ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క డయాగ్రామ్. సో సెంటర్ ఇస్ ఎట్ O, P is a point on the circle and this is Q. మనకి ఏమి ఇచ్చాడు? రేడియస్ 5. సో దిస్ is 5 and we are also given that OQ is equal to 13 cm. Now we want to find PQ. మనకు తెలుసు రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ 90. అంటే ట్రయాంగిల్ OPQ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో మనం పైథాగరస్ థియరం అప్లై చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇవి రెండు మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్. సో ఇన్ ట్రయాంగిల్ OPQ ఫ్రమ్ పైథాగరస్ థియరం we have hypotenuse square అంటే OQ square is equal to OP square plus PQ square. That means 13 square is 5 square plus PQ square. So which means PQ square is 13 square ఏమో 169 minus 5 square ఏమో 25 which is equal to 144. That is PQ is root of 144 12. Therefore length of the tangent PQ is 12 cm. ఇట్లా మనం tangent యొక్క length calculate చేయొచ్చు. Now let us move on to question number 6. Show that the lengths of tangents drawn from an external point to a circle are equal. ఒక సర్కిల్ బయట ఉన్నటువంటి ఏ పాయింట్ నుంచి అయినా మనం రెండు టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ రెండు టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. హియర్ ఐ హావ్ టేకెన్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O. P is an external point అండ్ ఇప్పుడు నేను P నుంచి గీసినటువంటి రెండు టాంజెంట్స్ PA అండ్ PB. ఇప్పుడు నేను PA లెంత్ PB లెంత్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. రైట్, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే OA OB ని అట్లాగే OP ని కూడా జాయిన్ చేయాలి. జాయిన్ OA OB అండ్ OP. ఓకే, ఇట్లా జాయిన్ చేయడం వల్ల మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. బికాస్ యాంగిల్ OAP అండ్ యాంగిల్ OBP ఆర్ 90 degrees. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తే మనకి PA అండ్ PB లెంత్స్ ఈక్వల్ అవుతాయి. Now when you compare triangle OAP and triangle OBP, we have 90 degrees in both the triangles. అంటే రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాబట్టి సో we have a right angle. అట్లాగే ఏదైతే OP ఉందో ఈ OP యాక్చువల్ గా రెండు ట్రయాంగిల్స్ కి హైపోటెన్యూస్ రెండింటికి కామన్ సైడ్. సో we have a right angle and we have hypotenuse equal and also we know that OA and OB are equal because they are radii. ఒక ట్రయాంగిల్ కు ఉన్న రేడియస్ అన్ని ఈక్వల్ కదా. సో ఫ్రమ్ RHS congruency rule the two triangles OAP and OBP are congruent. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి రాద్దాం. సో ఫ్రమ్ RHS congruency rule triangle OAP is congruent to triangle OBP. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయో వాటిలో ఉన్నటువంటి కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్. ఇక్కడ AP is equal to this is BP. Therefore I can write PA is equal to PB because they are corresponding parts of congruent triangle CPCT. Hence we have proved. Now let us move on to the next problem, question number 7, which is for 4 marks. Show that if a circle touches all the 4 sides of a quadrilateral ABCD at points PQRS, then AB plus CD is equal to BC plus DA. This is what you have to prove. So ఒక సర్కిల్ గనక ఒక క్వాడ్రిలేటరల్ గనక 4 sides ని టచ్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ యొక్క టోటల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. Now consider this picture. ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఏమో ABCD, సో దిస్ ఇస్ ABCD. ఇప్పుడు ఈ సర్కిల్ క్వాడ్రిలేటరల్ యొక్క 4 sides ని టచ్ చేసింది. Now at which points P, Q, R and S. ఇప్పుడు మనం AB plus CD is equal to BC plus DA అని ప్రూవ్ చేయాలి. ABCD is a quadrilateral and the circle touches the quadrilateral at P, Q, R and S. మనం ఇందాకే ప్రూవ్ చేసాం ఒక థియరము, tangents drawn from an external point to a circle are equal. ఇక్కడ మనకి రకరకాల tangents ఉన్నాయి ఈ సర్కిల్ కి. ఎట్లా అంటే when you look at A దగ్గర నుంచి
AP and AS రెండు కూడా tangent. So AP and AS are equal. అట్లాగే BQ and BP are equal. CQ and CR are equal. Now at the same time DR and DS are also equal. So ఇక్కడ మనకి ఈక్వల్ అయినటువంటి టాంజెంట్స్ ఉన్నాయి. ఇదే ప్రాపర్టీతో మనం ఈ రిజల్ట్ ని ప్రూవ్ చేయబోతున్నాం. We know that the tangents drawn from an external point to a circle are equal. So I can write AP is equal to AS, BP is equal to BQ, next CR is equal to CQ and DR is equal to DS. Now let us add all the four equations. Then you have left sides add cheste you have AP plus BP plus CR plus DR is equal to right side plus cheste AS plus BQ plus CQ plus DS. So ఇది మనకు వచ్చినటువంటి సమ్. నా ఇప్పుడు మన డయాగ్రామ్ చూస్తే AP ని BP ని ప్లస్ చేసామనుకోండి you have AB. So this can be written as AB plus CR and DR. CR ని DR ని ప్లస్ చేస్తే you have CD. Now this is equal to AS plus DS. AS plus DS is actually DA and BQ plus CQ ఈ రెండు యాడ్ చేస్తే you have BC. So we have proved that AB plus CD is equal to BC plus DA. Now let us move on to the next question. Question number 8. Prove that the parallelogram circumscribing a circle is a rhombus. ఒక parallelogram యొక్క 4 sides ని కనుక ఒక సర్కిల్ టచ్ చేస్తే ఆ parallelogram తప్పనిసరిగా rhombus అవుతుందని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాబ్లం కి సిమిలర్ గానే ఉంటుంది. Right? Now let us draw the diagram for this information. Here I have a parallelogram. I will name it ABCD. And this parallelogram touched the circle at the points PQRS. Okay, take this as PQR and S. So ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఈ ABCD ఏదైతే ఉందో అది రాంబస్ అని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా మనకు తెలుసు ఇన్ parallelogram ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే AB is equal to CD and BC is equal to DA. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది రాంబస్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. AB అండ్ BC ఈ రెండింటి లెంగ్త్స్ యొక్క ఈక్వల్ కనుక మనం ప్రూవ్ చేయగలిగినట్లయితే మన రిజల్ట్ ఈజీగా వచ్చేస్తుంది. సో లెట్ us write the information that we have. ABCD is a parallelogram, that is AB is equal to CD and BC is equal to DA. Take it as equation 1. Circle touches the parallelogram at the points PQR and S. ఇందాక ప్రాబ్లం లో మనం ఒక ఇంపార్టెంట్ థియరం యూజ్ చేసాం. ఏంటి? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ గీసినటువంటి టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్. అదే లాజిక్ ఇక్కడ కూడా రాస్తాం. సో యూ హ్యావ్ సేమ్ AP and AS are equal, BP and BQ are equal, CQ and CR are equal, and also DR and DS are also equal. ఇప్పుడు ఇందాక ప్రాబ్లం లో ఎట్లా అయితే 4 ఈక్వేషన్స్ రాసామో మళ్ళీ ఒకసారి రాద్దాం. AP is equal to AS, then BP is equal to BQ, CR is equal to CQ, then next DR is equal to DS. Now మళ్ళీ ఇందాకలాగే యాడ్ చేద్దాం. Then you have AP plus BP plus CR plus DR is equal to AS plus BQ plus CQ plus DS. Now AP plus BP, AB plus CD is equal to BC plus DA. ఇక్కడ వరకు ఇందాక వచ్చిన రిజల్ట్ లాగే ఉంది. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ని యూజ్ చేస్తాం. AB is equal to CD చూడండి from equation 1. So in place of CD, I'll write AB once again. And also BC is DA. So in place of DA, I'll write BC once again, which means I got 2AB is equal to 2BC. So ఇక్కడ 2 cancel అయిపోతే I have AB is equal to BC. అంటే adjacent side parallelogram లో ఈక్వల్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఒక parallelogram లో adjacent side ఈక్వల్ అది ఖచ్చితంగా rhombus అవుతుంది. Therefore ABCD is a rhombus. సో ఇట్లా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. Now let us move on to question number 9, which is for 8 marks. ఇవి కన్స్ట్రక్షన్స్. Draw
a pair of tangents to a circle of radius 5 centimeter which are inclined to each other at an angle of 60 degrees. సో ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు 5 సెంటీమీటర్. ఇప్పుడు మనకి సెంటర్ నుంచి పాయింట్ కొన్న డిస్టెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా మనం టాంజెంట్స్ గీయాలి అంటే మనకి రెండు వాల్యూస్ తెలియాలి. ఒకటి సర్కిల్ యొక్క రేడియస్ తెలియాలి, టాంజెంట్స్ గీయాల్సినటువంటి పాయింట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలియాలి. కానీ ఈ క్వశ్చన్ లో మనకి రెండు టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ ఇచ్చాడు తప్ప డిస్టెన్స్ ఇవ్వలేదు. సో మనం ట్రిగనోమెట్రీ వాల్యూస్ ని అప్లై చేసి అసలు ఆ పాయింట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. నౌ లెట్ మీ డ్రా రఫ్ డయాగ్రామ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. టేక్ దిస్ యాజ్ సెంటర్ O. సో దిస్ ఇస్ P. PA and PB are the tangents which are inclined at an angle of 60 degrees. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాకు OP డిస్టెన్స్ కావాలి. మన దగ్గర ఏముంది? రేడియస్ ఉంది. రేడియస్ యాక్చువల్ గా 5 సెంటీమీటర్, రైట్? ఈ ఫుల్ యాంగిల్ ఎప్పుడైతే యాంగిల్ APB 60 డిగ్రీస్ అవుతుందో ఇందులో ఇది హాఫ్ ఉంటుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ 30. నా మనం OP క్యాలిక్యులేట్ చేయాలి. యాంగిల్ 30 డిగ్రీస్ కి OA ఆపోజిట్ సైడ్ అవుతుంది. OP ఏమో హైపోటెన్యూస్, ఎందుకని యాంగిల్ A 90 డిగ్రీస్ కాబట్టి. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ వేస్తే మనం 30 డిగ్రీస్ కి మనకి OP లెంత్ వస్తుంది. సో లెట్ us take sin 30 in triangle OAP which is OA by OP. We know that sin 30 is 1/2. This is 5 by OP. Cross multiply చేస్తే OP is equal to 10 centimeter. సో మనం ఇప్పుడు పాయింట్ ని సెంటర్ నుంచి 10 సెంటీమీటర్ డిస్టెన్స్ లో పెట్టి టాంజెంట్స్ ని కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లెట్ us draw సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్. సో ఇది మనకి ఇచ్చినటువంటి సర్కిల్. ఇప్పుడు దీనికి సెంటర్ నుంచి 10 సెంటీమీటర్ దూరంలో మనం ఒక పాయింట్ పెట్టి అక్కడి నుంచి టాంజెంట్స్ ని డ్రా చేయాలి. I have taken the center as O. Now ఇప్పుడు మనం O నుంచి 10 సెంటీమీటర్ డిస్టెన్స్ లో పాయింట్ ని ప్లాట్ చేద్దాం. Take your scale and locate the point P so that it is at a distance of 10 centimeter. So I have taken a distance of 10 centimeter and this point is taken as P. ఇప్పుడు మనం ఈ OP లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. సో మీకు తెలుసు ఒక లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి అంటే ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ లో మోర్ దాన్ హాఫ్ తో ఆర్క్స్ డ్రా చేయాలి. సో హియర్ ఐ హావ్ టేకెన్ రేడియస్ విచ్ ఇస్ మోర్ దాన్ హాఫ్. అదే వాల్యూతో ఆ లైన్ సెగ్మెంట్ కి రెండు వైపులా మనం ఆర్క్స్ డ్రా చేయాల్సి ఉంటుంది విత్ ద సేమ్ రేడియస్. O దగ్గర నుంచి డ్రా చేసాం, ఇప్పుడు అట్లాగే P దగ్గర నుంచి కూడా డ్రా చేయాలి. సో OP ఈ రెండు పాయింట్స్ నుంచి మనం ఆర్క్స్ డ్రా చేసాం. ఇప్పుడు ఈ ఆర్క్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో టేక్ ద 2 పాయింట్స్ యాజ్ X అండ్ Y. ఇప్పుడు మనం X ని Y ని పాస్ అయ్యే విధంగా ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేయాలి. లెట్ us టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ రూలర్. ఇప్పుడు XY ఈ రెండింటిలోంచి పాస్ అయ్యేలాగా లైన్ డ్రా చేయాలి మనం. సో దిస్ ఇస్ ద లైన్ దట్ పాసెస్ త్రూ X అండ్ Y. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ XY కూడా ఈ సర్కిల్ కి టాంజెంట్ అయింది చూడండి. ఎందుకంటే మనం తీసుకున్న రేడియస్ ఏమో 5, డిస్టెన్స్ ఏమో 10, అందువల్ల ఖచ్చితంగా 5 సెంటీమీటర్ దగ్గర వచ్చింది. టేక్ దిస్ పాయింట్ యాజ్ M. అంటే O నుంచి M కొన్న డిస్టెన్స్ P నుంచి M కొన్న డిస్టెన్స్ ఈక్వల్. నా ఇప్పుడు మనం M ని సెంటర్ గా చేసుకుని OM ని రేడియస్ గా మనం ఫస్ట్ తీసుకున్నటువంటి 5 సెంటీమీటర్ సర్కిల్ ని కట్ చేసే విధంగా 2 ఆర్క్స్ డ్రా చేయాలి. లెట్ us టేక్ ద కంపాస్ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఈ కంపాస్ నీడిల్ M దగ్గర ప్లేస్ చేసి మనం OM రేడియస్ గా తీసుకోవాలి. యాక్చువల్గా ఎంత ఉంటుంది? అది 5 సెంటీమీటర్ ఉంటుంది. సో దట్ మీన్స్ విత్ 5 సెంటీమీటర్ యాజ్ రేడియస్ యూ హ్యావ్ టు కట్ ఆర్క్స్ ఆన్ ద సర్కిల్. యాక్చువల్గా మీరు ఫుల్ సర్కిల్ కూడా డ్రా చేయొచ్చు M సెంటర్ తో, కానీ ఫుల్ సర్కిల్ డ్రా చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని ఐ డోంట్ ప్రిఫర్ దాట్. మనకి 5 సెంటీమీటర్ రేడియస్ అని తెలుసు కాబట్టి విత్ 5 సెంటీమీటర్ యాజ్ రేడియస్ మనం ఫస్ట్ గీసినటువంటి సర్కిల్ ని కట్ చేయాలి. నౌ టేక్ దీస్ 2 పాయింట్స్ యాజ్ A అండ్ B. ఇప్పుడు మనం PA ని PB ని గనక జాయిన్ చేసినట్లయితే అవే మనకు కావాల్సినటువంటి టాంజెంట్స్ అవుతాయి. సో ఐఎమ్ జాయినింగ్ PA అండ్ PB. సో ఈ PA అండ్ PBA మనకు కావాల్సినటువంటి టాంజెంట్స్, రైట్? దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనం రఫ్ డయాగ్రామ్ తో పాటు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాయాలి, రైట్? Now let us write the steps of construction. First step is draw a circle with center O and radius 5 cm. Next ఏం చేసాం మనం?
Locate a point P such that OP is equal to 10 cm. Then draw the perpendicular bisector of OP. Locate the perpendicular bisector of OP as M. With M as center and OM as radius, cut two arcs on the circle at A and B. Join PA and PB. These are the required tangents. Itla manu steps of construction kuda రాయవలసి ఉంటుంది. Now look at this internal choice question. Draw a circle of radius 6 cm from a point 10 cm away from its center. Construct the pair of tangents to the circle and measure their lengths. So ఇప్పుడు మనకి రేడియస్ ఇచ్చాడు, సెంటర్ నుంచి ఆ పాయింట్ కున్న డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు టాంజెంట్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాటి యొక్క లెంత్ మెజర్ చేసి పైథాగరస్ థియరం అప్లై చేయడం ద్వారా ఆ టాంజెంట్ యొక్క లెంత్ కరెక్ట్ గా వచ్చిందని మనం చెక్ చేయాలి. First let us draw the circle with radius 6 cm. మనకి ఇచ్చినటువంటి రేడియస్ 6 cm. Center of the circle is O. ఇప్పుడు మనం O నుంచి 10 cm డిస్టెన్స్ లో పాయింట్ ని లొకేట్ చేయాలి. So with the help of a scale, let us locate P. The distance of 10 cm. So this point is P. ఇప్పుడు మనం OP కి perpendicular bisector డ్రా చేయాలి. So as you know, to draw the perpendicular bisector, మనం ఎంత లెంత్ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ కి perpendicular bisector డ్రా చేస్తున్నామో దాని యొక్క లెంత్ లో హాఫ్ కన్నా ఎక్కువ ఉన్న రేడియస్ తీసుకుని ఆర్క్స్ కట్ చేయాలి. సో యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ 7 as the radius. సో పై వైపు ఓ దగ్గర పెట్టి పై వైపు ఒకటి, అదే విధంగా విత్ ద సేమ్ రేడియస్ OP కి రెండో వైపు. నౌ బ్రింగ్ ద కంపాస్ టు P. With the same radius, once again, draw the arcs, one above and one below. ఇప్పుడు రెండు ఆర్క్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో let us locate the points as x and y. ఇప్పుడు ఈ x ని y ని జాయిన్ చేస్తూ కనుక మనం ఒక లైన్ గీస్తే అదే perpendicular bisector అవుతుంది. Now let us draw the perpendicular bisector. సో ఇది మన perpendicular bisector. ఈ perpendicular bisector OP ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో let us locate that point as M. Now with M as center and OM as radius, let us cut arcs on the circle. When you observe, M actual గా OP కి మిడ్ పాయింట్ అంటే O నుంచి డిస్టెన్స్ ఖచ్చితంగా 5 cm ఉంటుంది. సో with 5 cm as radius, we have to cut arcs on the circle. రెండు వైపులా కూడా మనం arcs కట్ చేయాలి. ఇప్పుడు ఈ arcs ఎక్కడైతే ఉన్నాయో we have to take the 2 points as A and B. ఇప్పుడు PA ని PB ని జాయిన్ చేసేస్తే అవే మనకు కావాల్సినటువంటి tangents. So let us join PA and PB. This is PA. And this is the next tangent PB. So ఇప్పుడు మనం ఈ tangent యొక్క length measure చేయాలి. Now you can clearly see that length of the tangent is actually 8 cm. So ఇప్పుడు 8 cm మనకి tangent యొక్క length వచ్చింది. Distance ఏమో 10 cm, radius of the circle ఏమో 6 cm. ఈ మూడు measurements ని యూజ్ చేసుకుని మనం పైథాగరస్ థియరం తో length of the tangent 8 cm అని మనం వెరిఫికేషన్ రాయాలి. First let us write the steps of construction for this. So ఇంతకు ముందు ప్రాబ్లం ఎట్లా అయితే మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసామో అదే విధంగా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసేస్తాం. ఓన్లీ ఒక్క మెజర్మెంట్ మాత్రమే మారింది, రేడియస్ 6 cm. ఇప్పుడు పైథాగరస్ థియరం తో మనము ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ రాద్దాం. సో ఫస్ట్ మనం లెంత్ ఆఫ్ ద టాంజెంట్ రాసాం 8 cm. నౌ లెట్ us do the verification. సో వెరిఫికేషన్ అంటే ఏం లేదు, we have radius square as 6 square. This is 36. Tangent square is 8 square, which is 64. Now we rendu plus cheste manaki 100. Now what is the distance square? This is equal to 10 square, which means 100. So itlaga manam radius square ni tangent square ni plus cheste distance yokka square ochindi. So we have verified using Pythagoras theorem. Meer kavalante dinni OAP అని రాసి OA square plus PA square is equal to OP square అని మనం letters use చేసి కూడా రాయొచ్చు. So this is the end of slip test number 13. In the next session we will discuss slip test number 14. Thanks for watching.